మహానగరంగా విస్తృతమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీగా చాలా డెవలప్మెంట్ చూస్తున్నాం మనం. నిజానికి వెదర్ కండిషన్స్ పరంగా చూస్తే ఇండియాలోనే ఏ నగరానికి లేని అద్భుతమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, అన్ని రకాల వాళ్ళకి, అన్ని ఏజ్ గ్రూప్స్కి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే మినీ ఇండియా అంటారు దీన్ని హైదరాబాద్ని. ఎందుకంటే దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఎక్కువ తక్కువ కొద్దిగా పర్సంటేజెస్ ఉండొచ్చు, కానీ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏదో ఒక వ్యాపారంలోనో వృత్తిలోనో హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటారు. దీనికంటూ చార్మినార్, ఆ ఓల్డ్ సిటీ, అదొక రకమైన సిగ్నిఫికెంట్ ఇది ఉంటుంది. అటు సికింద్రాబాద్ చూస్తే అక్కడ కంటోన్మెంట్ ఏరియా, అదొక గుర్తింపు దానికి. ఇటు సైబరాబాద్ ఐటీ క్యాపిటల్గా వెలుగొందుతోంది. అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తే ఆర్థిక రాజధానిగా అటు మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇవన్నీ ఉన్న హైదరాబాద్ ఇప్పుడు వరకు ఒకటే కార్పొరేషన్. ఇప్పుడు ఇది 3 హైదరాబాద్, సైబరాబాద్ అండ్ మల్కాజ్గిరి కార్పొరేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. 3 కార్పొరేషన్లుగా విభజించి దీనికి ఎన్నికలు నిర్వహించబోతోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇది హైదరాబాద్ నగరం విస్తృతం అవుతుంది కాబట్టి, విస్తరిస్తుంది కాబట్టి దీన్ని 3 కార్పొరేషన్లు చేశారా, లేక 3 కార్పొరేషన్లు అయ్యాయి కాబట్టి హైదరాబాద్ నగరం విస్తరించాలా? దీనికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పేరుతో ఇంకొక ఇది మ్యాప్స్ వేశారు, ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదులే, కానీ కొంత ఆన్ పేపర్ వర్క్ ముందుకెళ్తోంది. అది అందులో డౌట్ లేదు, టైం పట్టవచ్చు. అయితే హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ కార్పొరేషన్ని ఇక 3 కార్పొరేషన్లుగా చేయడం వెనుక ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, అందులో ఏమైనా వ్యూహం ఉందా అనేది ఒక పాయింట్. అయితే సికింద్రాబాద్ ఎగ్జిస్టెన్స్ని, లేకపోతే సికింద్రాబాద్ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సికింద్రాబాద్ పేరు మీద కార్పొరేషన్ ఎందుకు పెట్టలేదు అనేది ఒకటి. కొంతమంది ఆ ప్రాంత నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా దాన్ని ప్రశ్నిస్తోంది. నిజానికి ఇంతకు ముందు కూడా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది లేదు, సికింద్రాబాద్ మున్సిపాలిటీ అనేది లేదు. అప్పుడు అడిగిన వాళ్ళు లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా సికింద్రాబాద్ని సెపరేట్ కార్పొరేషన్ చేద్దామని, కానీ సికింద్రాబాద్ని సెపరేట్ మున్సిపాలిటీ చేద్దామని ఎప్పుడు ఆలోచన రాలా. ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు ఏవైతే పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయో, హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, మల్కాజ్గిరి కమిషనరేట్ ఏదైతే ఉన్నాయో వాటిని కార్పొరేషన్గా మారుద్దాం అనుకునేసరికి సికింద్రాబాద్ని తెర మీదకి తీసుకొస్తోంది. సికింద్రాబాద్ని సెపరేట్ కార్పొరేషన్గా చేయడం అనేది పూర్తిగా కొట్టిపారేయలేని కోరికే కావచ్చు, కానీ అది రాజకీయపరమైన ఉద్దేశంగానే తెర మీదకి తెస్తున్నట్టుగా బీఆర్ఎస్ ఒకటి కనబడుతోంది. తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఇవాళ స్పందించారు. మమ్మల్ని అడగకుండానే మీరు ఎలా చేస్తారు, ప్రజాప్రతినిధులను అడగకుండానే మీరు చేస్తారా, దీన్ని మీరు ఎలా చేసేస్తారు, 3 కార్పొరేషన్లుగా ఎలా విభజిస్తారు అని అంటే, 33 జిల్లాలుగా తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు మరి అప్పుడు ఎవరిని అడిగి చేశారు అని అంటే సమాధానం ఉండదు. ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఓ ప్లాన్ చేస్తాయి, ప్లాన్ చేసి క్యాబినెట్లో పెట్టేస్తారు, క్యాబినెట్లో పెట్టేసి చేసుకుంటారు. తర్వాత అసెంబ్లీలో బిల్స్ అవుతాయి, ఆ తర్వాత గెజిట్లు అవుతాయి. ఇవన్నీ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అందుమాత్రం మాకు చెప్పలేదు అని అంటే, మీరున్నప్పుడు మీరు చెప్పారా అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. చెప్పాలా వద్దా అంటే చెబితే మంచిదే, అందులో సందేహం లేదు. సో ఈ హైదరాబాద్ మహానగరం 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు అవ్వడం అనేది ఎలాంటి సూచనలు ఇస్తుంది, భవిష్యత్తుకి ఎలాంటి అభివృద్ధికి ఇది సూచిక అవుతుంది, తెలంగాణ రాష్ట్రానికి ఎలా ఉపయోగపడబోతుంది అనేది కీలకమైన చర్చను చూద్దాం. ఒక చిన్న బ్రేక్.